మనం ఈ వీడియోలో కష్టపడి పనిచేసి అంటే ఉద్యోగపరంగా లేదా ఎదుగుదల అనేది జీవితంలో కష్టపడాలి అనే దాని గురించి ఈ చార్ట్లో తెలుసుకోబోతున్నాము. ఇక్కడ వచ్చేసి లగ్నం మకర లగ్నం తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి లగ్నాధిపతి దశమ స్థానంలో కూర్చున్నాడు. అలాగే ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ లగ్నంలో ఎవరు కూర్చున్నారు అనేది మనం చూడాలి ఎప్పుడైనా. ఎందుకంటే ఇక్కడ ఏ రాశిలో అయినా సరే ఏదైనా గ్రహం ఉందంటే ఆ గ్రహమే ఫలితాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ రాశిని. సో ఈ విధంగా ముందుగా లగ్నంలో ఏ గ్రహం ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించాలి. సో లగ్నంలో వచ్చేసి ఈ లగ్నానికి పాపి అయిన గురువు, అంటే తృతీయ వ్యయాధిపతి అయిన గురువు లగ్నంలో కూర్చున్నాడు. సో కష్టపడాలన్నమాట. కష్టపడి ముందుకెళ్తేనే, కష్టపడితేనే లాభం అనేది ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ దశమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. సో ఈ విధంగా అంటే కష్టపడితేనే ఫలితం అనేది, లాభం అనేది ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, లగ్నాధిపతి ఉమ్, అంటే లగ్న ద్వితీయాధిపతి అయిన శని ఉచ్చ స్థితిని పొందాడు. సో ఉచ్చ స్థితిని పొందాడంటే బాగానే ఉంటుంది కదా, అంటే బాగానే ఉంది. సో కష్టపడాలి, కానీ కష్టపడి తేనే ముందుకి వెళ్తారు అనేది మనం ఇక్కడ గమనించుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ అష్టమాధిపతి చూడండి, అష్టమాధిపతి అయిన రవి వ్యయ స్థానంలో ఉన్నాడు. సో ఏమైందప్పుడు విపరీత రాజయోగం అనేది ఏర్పడింది. ఎప్పుడైతే వ్యయాధిపతి అష్టమంలో లేదా షష్ఠ స్థానంలో కానీ, లేదా షష్టాధిపతి అష్టమంలో లేదా వ్యయస్థానంలో కానీ, లేదా వ్యయాధిపతి అష్టమంలో లేదా షష్ఠ స్థానంలో ఈ విధంగా ఉన్నట్లయితే విపరీత రాజయోగం అనేది ఏర్పడుతుంది. లేదా ఈ రెండు గ్రహాల కలయిక ఈ స్థానాల్లో ఏర్పడినా కూడా ఏర్పడుతుంది. ఈ విధంగా మనం గమనించుకోవాలి. సో విపరీత రాజయోగం అనేది ఏర్పడింది. అది కూడా ఏ విధంగా? 3, 4, 5, 6. సో సర్వీస్ పరంగా అనేది, లేదా అప్పులు, రోగాలు, రుణాలు, ఈ విధంగా అంటే దృష్టి అనేది ఉంది. అలాగే ఇక్కడ వ్యయస్థానం అంటే ఇక్కడ నిద్ర పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్, లేదా పూజలు పునస్కారాలు, లేదా తీర్థయాత్రలు, ఈ విధంగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. మిగతా గ్రహాల స్థితిగతులు కూడా చూసి నిర్ణయించాలి. ఓకేనా? సో దశలు, అంతర్దశలు, ఈ విధంగా మనం ఇవన్నీ గమనించి మనం నిర్ణయించాలి తప్ప ఇవి చూసి చెప్పకూడదు. జస్ట్ మీకు అర్థం కావడానికి చెబుతున్నాను. సో ఇక్కడ విపరీత రాజయోగం ఏర్పడింది. సో ఇక్కడ పాపి, ఈ లగ్నానికి పాపి వచ్చేసి లగ్నంలో కూర్చున్నాడు. సో ఇక్కడ కష్టపడాలన్నమాట. బాగా తృతీయం అనేది విక్రమ స్థానం, కష్టపడేది అన్నమాట. సో 12 అనేది నిద్ర, నిద్ర గురించి తెలుస్తుంది. సో నిద్రకి సంబంధించింది అంటే మేబీ ఇక్కడ నైట్ షిఫ్ట్స్ అనేది కూడా ఉంటుంది కదా, ఆ విధంగా అంటే నిద్రాభంగం అనేది కూడా జరుగుతుంది కదా అక్కడ. తిండి తిప్పలు మాని అంటే ఆ టైం ప్రకారం తినకపోవడం, టైం ప్రకారం నిద్ర లేకపోవడం, ఇలాంటివి అన్నమాట. ఇలాంటివి మనం ఇక్కడ గమనించుకోవచ్చు. సో ఇక్కడ దశమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. అలాగే భాగ్యాధిపతి కూడా లాభస్థానంలో ఉన్నాడు. ఇది కూడా మనం గమనించుకోవాలి. భాగ్యష్ట భాగ్యాధిపతి సో లాభస్థానంలో అంటే ఈయనకి వచ్చేసి బ్యాంకు బ్యాంక్ పరంగా కానీ, పర్సనల్ లోన్స్, ఇవి ఇలాంటివి కూడా ఉంటాయి కదా, అవి కూడా లాభపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. తండ్రి నుండి సహకారము వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తండ్రి నుండి ఏదైనా లాభం ఉన్నా, ఇల్లు కానీ, ఏదైనా కానీ, ఆస్తులు, ఇల్లులు అయినా వంశపారపర్యంగా వచ్చే ఆస్తులు ఉంటాయి. ఇంకా మంచి బుద్ధులు ఉంటాయి. ఇలాంటివి అన్నమాట. ఆయన సహకారం కూడా, తండ్రి తరపున వాళ్ళ సహకారము, ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది అని మనం ఇక్కడ గమనించుకోవాలన్నమాట. సో ఇదండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే
మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ కోర్సు వేదిక్ మరి కేపీ ఆస్ట్రాలజీ నా ఈ నంబర్ని సంప్రదించండి. అలాగే మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.